ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కుబేరా. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకెళ్ళి చూద్దాం. ఈ సినిమాలో నటీనటులుగా నాగార్జున, ధనుష్, రష్మిక మందన, జిమ్సర్, దలీప్ తాహిల్, కల్నల్ రవిశర్మ, సునైనా తదితరులు ముఖ్య నటీనటులుగా నటించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫర్గా, ఎడిటర్గా కార్తిక శ్రీనివాస్ నిర్వహించారు. ఇక కథ విషయానికొస్తే నాగార్జున దీపక్గా నటించాడు. నిజాయితీ గల ఒక సిబిఐ అధికారి. అయితే తన నిజాయితీ కారణంగా కొంతమంది వ్యక్తులు పెట్టిన తప్పుడు కేసులతో జైల్లో ఉంటాడు. తాను నమ్ముకున్న న్యాయం దీపక్కు జరగదు. మరోవైపు నీరజ్ మిత్రగా జిమ్సర్ నటించగా అతను ఒక పెద్ద పారిశ్రామికవేత్త. దేశానికి 15 ఏళ్ల పాటు సరిపడే చమురు నిల్వలు దొరుకుతాయి. ఒక మంత్రితో రహస్య ఒప్పందం చేసుకుని ఆ చమురు కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. ఈ ప్లాన్కి ఒక్క దీపక్ మాత్రమే కరెక్ట్ అని జైలు నుంచి దీపక్ను బయటకు తెస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో 4 బినామీ ఖాతాల్లో 1,00,000 కోట్ల రూపాయలు బదిలీ చేయాలని ప్లాన్ చేస్తారు. అయితే ఆ 4 బెగ్గర్స్లో దేవాగా ధనుష్ కూడా ఒకడు. మరి దీపక్ వేసిన ప్లాన్ వర్కౌట్ అయిందా? ఇంతకీ దేవా పాత్ర ఏంటి? గతంలో దేవాకి దీపక్కు మధ్య సంబంధం ఏంటి అనేదే మిగిలిన కథ. ఇక ఈ సినిమాకున్న ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ధనవంతుడు, పేదవాడు అనే కాన్సెప్ట్తో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఈ కుబేరా సినిమాలో మాత్రం ట్రీట్మెంట్ కొత్తగా ఉంది. జీవితంలో తనకేమీ అక్కర్లేదనుకునే ఒక బిచ్చగాడు, నిజాయితీని నమ్ముకుని జైలు పాలైన మరో నిజాయితీపరుడు, వీరిద్దరి మధ్య డబ్బే తన ఊపిరిలా బ్రతికే ఒక బిజినెస్ మ్యాన్. మొత్తానికి ఈ 3 పాత్రల మధ్య డ్రామాతో శేఖర్ కమ్ముల చాలా బాగా ఆకట్టుకున్నాడు. తన మార్క్ స్క్రీన్ ప్లేను జోడించి ఈ సినిమాని స్పెషల్ మూవీగా మార్చేశాడు శేఖర్ కమ్ముల. ఇక నటీనటుల విషయానికి వస్తే నాగార్జున తన పాత్రలో ఒదిగిపోయారు. నిజాయితీగా బతకాలనుకుని తప్పుడు వ్యక్తుల వైపు నిలబడే సిబిఐ ఆఫీసర్ క్యారెక్టర్లో నాగార్జున కనిపించారు. ఆయన కెరియర్లో ఇది నిలిచిపోయే క్యారెక్టర్ అవుతుందని చెప్పచ్చు. క్యారెక్టర్ ముగింపు కూడా ఎమోషనల్గా చాలా బాగుంది. బెగ్గర్గా కనిపించిన ధనుష్ తన నటనతో ఆడియన్స్ని సర్ప్రైజ్ చేశాడు. దేవా పాత్రలో ఆయనని తప్ప మరొకరినైతే ఊహించలేం. ధనుష్ నటన ఆ స్థాయిలో ఉంది. హీరోయిన్గా రష్మిక మందన మరోసారి తన అద్భుతమైన నటనను కనబర్చింది. తన స్క్రీన్ ప్రెజెన్స్తో కూడా ఆమె మెప్పించింది. విలన్గా జిమ్సర్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. అలాగే దలీప్ తాహిల్, కల్నల్ రవిశర్మ, సునైనాలతో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఇక 1,00,000 కోట్ల స్కామ్ కదా, బాగా డబ్బున్న వాళ్ళకి, ఏమీ లేని వాళ్ళకి మధ్య జరిగిన ఈ డ్రామాలో ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. శేఖర్ కమ్ముల పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఇక ఈ సినిమాకున్న మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే బరువైన ఎమోషన్స్తో వచ్చిన ఈ ఎమోషనల్ ఎంటర్టైనర్ కుబేరా చాలా వరకు బాగా ఆకట్టుకున్న కథనం పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే సినిమాలో ఉన్నంత హైప్ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేకపోయారు. ఇక నాగార్జున విలన్ల మధ్య ట్రాక్ ఇంకా బెటర్గా ఉంటే బాగుండేది. మొత్తానికి కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్తో పాటు కీలక సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు. ఈ సినిమాకు సంబంధించిన టెక్నికల్ టీం విషయానికి వస్తే మాత్రం సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. కార్తిక శ్రీనివాస్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. శేఖర్ కమ్ముల రచయితగా, దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తిగా న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో
చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. కానీ కొన్ని చోట్ల ఆయన కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచుంటే బాగుండేది. నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక ఫైనల్గా ఈ సినిమా గురించి చెప్పాలనుకుంటే మాత్రం సోషల్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ కుబేరాలో గుడ్ సోషల్ మెసేజ్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ధనుష్, నాగార్జున తమ పవర్ఫుల్ నటనతో, శేఖర్ కమ్ముల తన దర్శకత్వంతో చాలా బాగా ఆకట్టుకున్నారు. మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కానీ కొన్ని సన్నివేశాలు రొటీన్గా సాగడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి. అయితే ధనుష్ తన నటనతో, నాగార్జున తన ఇమేజ్తో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకువెళ్ళడం మాత్రం గ్యారంటీ. ఓవరాల్గా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని చెప్పొచ్చు.